పొద్దున్న నీ డబ్బులు ఇమ్మని అడిగాడు, తర్వాత నన్ను కనపడట్లేదు. పాపం అనాథాశ్రమం నడిపోడు కూడా అనాథ అన్నమాట. ఈ పాటికి ఏ మూసీ నదిలోనో ఏ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లోనో తగలెక్కేసి ఉంటారు. రే నువ్వు చూడు, నిన్ను చూస్తే భయపడే త్రిమూర్తులు ఎప్పుడో పోయాడు. నేను తలుచుకుంటే నిన్ను జైల్లో వేస్తా. బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావడం కూడా ఎవ్వడో ఉండడు, గుర్తు పెట్టుకో. ఒరే బాబు, నీ హీరోయిజం కాసేపు ఆపుతావా? నా అల్లుడిని ఎలా బయటికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా, మీ అల్లుడిని తెచ్చేసుకుంటావా? అంటే వాడికి నువ్వున్నావు కాబట్టి వాడు సేఫ్, మిగతా వాళ్ళందరూ అర్థమైంది. వాళ్ళు అనాథలు కదా, వాళ్ళు పోతే అడగడానికి ఎవ్వరూ లేరు. అలానే వాళ్ళకి నీకు ఎటువంటి బ్లడ్ రిలేషన్ కూడా లేదు. అంటే నీకు వాళ్ళతో ఎటువంటి అవసరమూ లేదు. అర్థమైంది? అంటే ఇన్ని రోజులు ఆశ్రమంలో మీ వాడితో పాటు ఆడుకున్న పిల్లలందరూ వాడి కింద పనోళ్ళు. అందుకే నీకు వాళ్ళంటే లెక్కే లేదు, అంతేనా?